క్రీడాకారుల అవసరాలను ఒక క్రీడాకారుడుగా తాను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చిన హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అభినందనీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్ లో హరీష్ స్పోర్ట్స్ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టాభి అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన హరీష్ కు వ్యాయామ ఉపాధ్యాయులు పూలమాలలు పట్టుకండువా వేసి స్వాగతం పలికారు. టీటీ రూమ్ ను తలాటం హరీష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్ బోర్డును ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి హరీష్ టేబుల్ టెన్నిస్ ఆడారు. అనంతరం జరిగిన సమావేశానికి స్కూల్ పీఈటీ పట్టాభి అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఈఓ 2 రవి విశిష్ట అతిథిగాను, స్కూల్ హెచ్ఎం ప్రేమజ్యోతి, రిటైర్డ్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, టీటీ కోచ్ సింగరాజు, పిఆర్ డిగ్రీ కాలేజ్ పీడీ వర్మ, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఎంఈఓ 2 రవి, రిటైర్డ్ పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు, పీడీ వర్మలు హరీష్ క్రీడా రంగానికి అందిస్తున్న సేవలు అభినందించారు. తలాటం హరీష్ మాట్లాడుతూ ఒక క్రీడాకారుడి కష్టాలు తెలిసిన తాను క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ హెచ్ఎం ప్రేమజ్యోతి హరీష్ కు సాల్వా కప్పి పూలమాల వేసి సత్కరించి జ్ఞాపకను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీడీ కె శ్రీనివాసరావు, కె నాగలింగేశ్వరరావు, వి మాచారావు, పి శ్రీనివాస్, పీఈటీ అసోసియేషన్ నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్ద ఎటు కాకుండా ఉంది. దీనికి కొంచెం లైటింగ్ ఫెసిలిటీ కావాలంటే ఇమీడియట్ 2 లక్షలు గ్రాంట్ చేసి లైటింగ్ ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడ కబడ్డీ కోర్టు 14 సంవత్సరాల తర్వాత కబడ్డీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్టేట్ లో విన్నర్స్ అయిందండి. ఆ క్యాచ్ ఎవరికంటే హరీష్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆ వెలుగు లైట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున మనం ఆనందంగా చెప్పుకుంటున్నాం. అలాగే మా గ్రౌండ్ లో స్టేజ్ ఒకటి కావాలన్నా ఉంది. 20-40 స్టేజ్ ఒకటి కావాలంటే ఆయన సహకారంతో కూడా స్టేజ్ నిర్మించడం జరిగింది. గాడ్ రూమ్ అలాగా ఆయనకి పిఠాపురం రాజావారు ఏ విధమైన దాతృత్వం చేశారో ఈయన కూడా మాకు మళ్ళీ రాజావారి రూపంలో పుట్టారేమో అని మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.